వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. బాహుదా నదీ తీరములోన బావిలోన వెలసిన దేవ మహిలో జనులకు మహిమలు చాటి ఇహ పరముల నిడు మహానుభావ. ఇష్టమైనది వదిలిన నీకడ ఇష్ట కామ్యములు తీర్చే గణపతి. కరుణను పురియుచు వరములను సగుచు నిరతము పెరిగే మహాకృతి. సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి. నీ గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మదేవతకు నిలుపును ప్రాణం. విజయ కారణం విఘ్న నాశనం కాణిపాకమున నీ దర్శనం. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. బొమ్మవై ప్రతిభ చూపి బ్రహ్మాండ నాయకుడివైనావు. మాతా పితలకు ప్రదక్షిణముతో మహాగణపతిగా మారావు. భక్తుల మొరలాలించి బ్రోచుటకు గజముఖ గణపతివైనావు. బ్రహ్మాండమునే బొజ్జలో దాచి లంబోదరుడవు అయినావు. లాభము శుభము కీర్తిని పూర్వక లక్ష్మీ గణపతి వైనావు. వేద పురాణములఖిల శాస్త్రములు కడలు చాటును నీ వైభవం. వక్రతుండమే ఓంకారమని విబుధులు చేసే నీ కీర్తనం. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. జయ గణపతి
జై కొడత గణేశ జయములివ్వు బొజ్జ గణేశ హాయ్ హాయ్ గణేశ అడిగేస్తా గణేశ అభయమివ్వు బుజ్జి గణేశ లోకం నలుమూలలా లేదయ్యా కులాస దేశం పలువైపులా ఏదో రభస మోసం జన సంఖ్యలా ఉందయ్యా హమేష పాపం హిమగిరులుగా పెరిగెను తెలుసా చిట్టి ఎలుకను ఎక్కి గట్టి కుడుములు మెక్కి చిక్కు విడిపించగా నడిపించగా చెయ్యి తమాషా గం గణపతి గం గణపతి గం 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 గణపతి జై జై గణేశ జై కొడత గణేశ జయములివ్వు బొజ్జ గణేశ హాయ్ గణేశ అడిగేస్తా గణేశ అభయమివ్వు బుజ్జి గణేశ శివ సుతాయ లంబోదర నివేదయ గణ గణన గణన గణ 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 గణన 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 గణ గణన గణన గణ 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 గణన 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 నందేమో నాన్నకి సింహం నీ అమ్మకి వాహనమై ఉండలేదా ఎలకేమో తమరికి నెమలేమో తంబికి రథమల్లే మారలేదా పలుజాతుల భిన్నత్వం కనిపిస్తున్నా కలిసుంటూ ఏకత్వం బోధిస్తున్నా ఎందుకు మాకి హింసావాదం ఎదిగేటందుకు అది ఆటంకం నేపరం మాకు సోదర భావం మార్పులు మాలో కలిగేలా ఇవ్వు భరోసా గం గణపతి గం గణపతి గం 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 గణపతి జై జై గణేశ జై కొడత గణేశ జయములివ్వు బొజ్జ గణేశ హై హై గణేశ అడిగేస్తా గణేశ అభయమివ్వు బుజ్జి గణేశ సందాలను అడిగిన దాదాలను దండిగా తొండంతో తొక్కవయ్యా లంచాలను మరిగిన నాయకులను నేరుగా దంతంతో దంచవయ్యా ఆ చుక్కల దారుల్లో వస్తూ వస్తూ మా సరుకుల ధరలన్నీ దించాలయ్యా మాలో చెడునే ముంచాలయ్యా లోలో అహమే వంచాలయ్యా నీలో తెలివే పంచాలయ్యా ఇంతకు మించి కోరేందుకు లేదు దురాశ గం గణపతి గం గణపతి గం 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 గణపతి జై జై గణేశ జై కొడత గణేశ జయములివ్వు బొజ్జ గణేశ హై హై గణేశ అడిగేస్తా గణేశ అభయమివ్వు బుజ్జి గణేశ లోకం నలుమూలలా లేదయ్యా పులస దేశం పలువైపులా ఏదో రభస మోసం జన సంఖ్యలా ఉందయ్యా హమేష పాపం హిమగిరులుగా పెరిగెను తెలుసా చిట్టి ఎలుకను ఎక్కి గట్టి కుడుములు మెక్కి చిక్కు విడిపించగా నడిపించగా చెయ్యి తమాషా గం గణపతి గం గణపతి గం 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 గణపతి గణపతి బప్పా మోరియా గణపతి బప్పా మోరియా గణపతి బప్పా మోరియా గణపతి బప్పా మోరియా
పిలిచినదా పిలుపు వినరా మలుపు కనరా పరుగువై పద పదరా గుండె దాటుకుని పండుగైన కల పసిడి దారులను తెరిచినదా రుణము తీర్చే తరుణమిదిరా కిరణమై పద పదరా ఓ ఏమి వదిలి అటు కదులుతోందమది మాటకైన మరి తలచినదా మనిషితనమే నిజముతనమై పరులకై పద పదరా మరలి మరల వెనుదిరుగనన్న చిరునవ్వె నీకు తొలి గెలుపు కదా మనసు వెతికే మార్గమిదిరా మంచికై పద పదరా లోకం చీకట్లు చీల్చే ధ్యేయం నీ ఇంధనం ప్రేమై వర్షించని నీ ప్రాణం సాయం సమాజమే నీ గేయం నిరంతరం ఓరే ప్రపంచ సౌఖ్యం నీకుగా కయవడికి సాధ్యం విశ్వమంతటికి పేరు పేరు నా ప్రేమ పంచగల హసితరమా చూసే ఎదరు మీటే పవనమై పద పదరా లేనిదేదో విడమరిచి చూడగల ఋషి గుణమా చిగురు పులిసే చినుకు తడిగి పయనమై పద పదరా
కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పదా మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా ఇదే కదా నీ కదా ముగింపులేనిదై సదా సాగదా ఇదే కదా నీ కదా ముగింపులేనిదై సదా సాగదా నిస్వార్థమెంత గొప్పదో ఈ పదము రుజువు కట్టదా సిరాలు లక్ష వంపదా చిరాక్షరాలు రాయదా నిసీధి ఎంత చిన్నదో నీ కంటి చూపు చెప్పదా నీలోని వెలుగు పంచగా విశాల నింగి చాలదా మనుష్యులందరూ కదా మహర్షిలాగా సాగదా దయచేసి భక్తులందరూ కొద్దిగా ఓపికతో ఉండాలి. కార్యక్రమం చాలా ఉన్నాయి, అన్నదాన కార్యక్రమం ఉన్నది, ఇంకా కళాకారులు ఆట పాటలు ఉన్నాయి. దయచేసి కొద్దిగా ఓపిక ఉంటుంది. దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండవలసిన కోరుతున్నాము. ముందుగా ఇక్కడ ఇచ్చేసిన భక్తులందరికీ, మన గ్రామ మిత్రులకు, ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాండి. అలాగే ఈ రోజు మన ముఖ్య అతిథిగా విచ్చేసిన పీర్ల ఫౌండేషన్ అధినేత మన ఆలేరు ఆశాజ్యోతి పీర్ల ఐలన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఇప్పుడు మా అధ్యక్షుడు నవీను, ఉదయం ఉపాధ్యక్షుడు వచ్చి అందరినీ చిరు సన్మానం చేయాలని కోరుచున్నాను. అందుకు అన్నయ్య గారు ఈ రోజు ఇంత బిజీ చేసినా కూడా మా ఊరు రావడం మాకు ఎంతో సంతోషం ఇచ్చిందన్న. ఎప్పుడు మా ఊరి మీద మన ఐలన్న గారు మన ఆలయ నియోజకవర్గానికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిండు. అలాగే మన గ్రామానికి కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినాడు. ఫిల్టర్ పెట్టడం కానీ, మన శివారానికి డొనేషన్ 50,000 ఇవ్వడం కానీ, అలాగే ఎవరు ఎక్స్పైర్ అయితే వాళ్లకు ఆ కుటుంబాన్ని ఆదుకోవడం కానీ, ఇలాగే మన ఊరికి ఏ పదవి లేకుండా ఇంత బాగా సేవ చేసిందంటే రేపు అన్న అధికారంలోకి ఉంటే ఎమ్మెల్యేగా అయితే మన ఊరు ఎంత డెవలప్మెంట్ అవుతుంది అని ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. ఈ లవర్ అనేది పార్టీలకు అతీతం. మీకు అందరికీ తెలుసు, మన గ్రామ ప్రజలకు అందరికీ ఓన్లీ మా క్యాండిడేట్ నచ్చాలి. మన ఐలన్న సేవ కార్యక్రమం చూసి మా అందరు నచ్చి మీ అందరికి మద్దతు ఇవ్వడం జరిగింది. అలాగే మన ప్రజలు కూడా అందరూ దయచేసి ఆలోచించుకొని ఐలన్న గెలిపించుకోవాలని కోరుతున్నాము. ఇప్పుడు ఇక్కడ ఉంది కానీ ప్రోగ్రాము, ఇక్కడ స్టేజ్ లేదన్నా. ఎప్పుడైనా స్టేజ్ కావాలని మేము సపరేట్ ఏర్పాటు చేసుకోవాలి. ఎవరు కళాకారులు వచ్చినా మా ఊరికి స్టేజ్ లేదు, వాళ్ళు ఒక స్టేజ్ ఏర్పాటు చేసుకోవాలి. మీరు రేపు ఎమ్మెల్యే అయినాక మా కోరిక ఏంటంటే స్టేజ్ ఏర్పాటు చేసుకోవాలి. రేపు మీరు ఎమ్మెల్యే అయ్యాక నేను స్వార్థంతో చెప్తున్నా, మా ఊరికి దృష్టిలో పెట్టుకొని మా ఊరికి ఎలాంటి మౌలిక వసతి రావాలన్నా మీరు ముందుండి మా ఊరికి సేవ చేయాలని కోరుకుంటున్నా. ఇప్పుడు మన అన్నగారిని వాళ్ళ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించేందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ స్పీచ్ చేయాలని కోరుతున్నానా. వైకంపేట గ్రామ ప్రజలందరికీ
ముఖ్యంగా ఇంత పెద్ద ఎత్తున అంగరంగ వైభవంగా ఆ గణనాథుని పూజలు చేసినటువంటి 11 స్టార్ యూత్ అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. మన గ్రామం చల్లగా ఉండాలి. ఆ గణనాథుని ఆశీర్వాదం వల్ల గ్రామ ప్రజలతో పాటు అందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలని ఈ నవరాత్రులు ఎంతో భక్తి శ్రద్ధలతోటి కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది. 11 స్టార్ యూత్ అంతా కూడా ఒక క్రమశిక్షణగా, ఒక పండుగ వాతావరణంగా ఆ స్వామివారి ఇన్ని రోజులు సేవ చేసి భక్తి పరవశంతోటి ఇంకా ఆ స్వామివారి ఆశీస్సుతోటి మన గ్రామం అభివృద్ధి కావాలి. అది కూడా పార్టీలకు అతీతంగా కూడా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడం చాలా సంతోషం. కాబట్టి ఒకటే చెప్తున్నా, ఏ గ్రామమైనా అన్ని విధాల అభివృద్ధి అయినప్పుడే ఆ గ్రామ ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా గణపతి ఆశీస్సులతోటి 11 స్టార్ సహకారంతో ఈ గ్రామాన్ని ఇంకా అభివృద్ధి చేయడానికి నేను ముందుకు పోతా. ఆ అవకాశం మీరందరూ కూడా పార్టీలకు అతీతంగా కల్పిస్తారని చెప్పి ఎలక్షన్ వచ్చినప్పుడే పార్టీలు ఉండాలి. ఇలాంటి గ్రామ పూజ కార్యక్రమాలు కానీ, గ్రామానికి అభివృద్ధి విషయంలో కానీ అందరం కలిసికట్టుగా పనిచేయాల్సిన ఆవశ్యకత నిజంగా 11 స్టార్ చూస్తే మీరు అన్ని గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తారని చెప్పి తెలియజేస్తూ, మీరు ఏదైతే మండపం అడిగినో ఖచ్చితంగా మండపాన్ని ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటా. అది చాలా చిన్న పని. ఇంకా కూడా ఈ గ్రామంలో మా మండల పార్టీ అధ్యక్షులు కానీ, మా ఎంపీపీ కానీ, మా వర్కింగ్ ప్రెసిడెంట్ ఇంకా నాయకులందరూ కూడా అక్కడ రోడ్డు మీద కూడా ఫిల్టర్ పెట్టుకున్నారు. అది కూడా వారం రోజులనే ఇక్కడ ఫిల్టర్ కూడా బిగిస్తా. మీరందరి ఆశ్చర్యం వల్ల ఇంకా కూడా సేవ చేసే అదృష్టాన్ని, ఆ భాగ్యాన్ని నాకు కలిగించాల్సిందిగా మీకు నేను రాజకీయ నాయకుడు కాకుండా ఒక సేవకుడిగా సేవ చేయడానికి ఒక అవకాశం ఇవ్వాల్సిందిగా 11 స్టార్ యూత్ అయితే నాకు మొదట ఒకటే మాట నచ్చింది. అన్నా, మేము పార్టీలకు అతీతంగా కూడా మేము సేవ చేయాలనుకున్నాం. మా గ్రామం అభివృద్ధి కోసం పార్టీలను పక్కన పెట్టాలనుకున్నాం. నేను వ్యక్తిగతంగా నాకు నచ్చిందన్న అని చెప్పి అన్నప్పుడు వాళ్ళు ఎంత పెద్ద మనసుతోటి నన్ను ఆశీర్వదించాల్సిందో నేను అర్థం చేసుకున్నాను. కాబట్టి ఈ రాయకన్పేట గ్రామం మొదటి నుంచి కూడా చాలా చైతన్యవంత గ్రామం. ఈ గ్రామాన్ని అన్ని విధాలా నేను అభివృద్ధి చేయడానికి ముందుకుంటాను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికిన నా అమ్మలకు, అక్కలకు, నా తమ్ముళ్లకు అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. నన్ను ఆలింగనం చేసుకొని బిడ్డ నీ పేరు బీర్లేలే అంటుడు. ఆ పెద్ద మనిషి నాకు తెలియదు, కానీ నిజంగా ఆ కడుపు నిండా నా పేరు పిలిస్తే నేను గెలిచినంత ఆనందమైంది. స్వామివారి ఆశీస్సులతోటి ఈ గ్రామాన్ని ఇంకా కూడా అన్ని విధాల ఏ పదవున్నా లేకున్నా నేను ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తా. ముందుగా 11 స్టార్ యూత్ అధ్యక్షులకు, యువ నాయకులకు, ఈ ఆర్గనైజ్ చేసిన అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. హే సూర్యవంశ తేజమున్న సుందరాంగుడు, పున్నమి చంద్రుడు, మహారాజైనా మామూలోడు, మనలాంటోడు, మచ్చలేని మనసున్నోడు, జనం కొరకు ధర్మం కొరకు జన్మెత్తిన మహానుభావుడు వాడే శ్రీరాముడు.
రామ 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 రామదండులాగా అందరొక్కటవుదామా రామ 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 రామదండులాగా అందరొక్కటవుదామా హే రామసక్కనోడు మా రామచంద్రుడంట ఆడకళ్ళ సూపు తాకి కందిపోతాడంట అందగాళ్ళకే గొప్ప అందగాడంట నింగి నీలమై ఎవరికి చేతి కందడంట శివుడల్లే పుట్టినాడు రో నందసదీయ దేవుడల్లే ఎదిగినాడు రో నేలబారు నడిచినాడు రో నందసదీయ పూల పూజలందినాడు రో పదు పదమని వంతనేసి పెనుకడలిని దాటినాడు పది పది తలలున్నవాణ్ణి పట్టి తాట తీసినాడు చెడు తలపుకి చావు దెబ్బ తప్పదండు చెప్పినాడు రో రామ 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 రామదండులాగా అందరొక్కటవుదామా రామ 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 రామదండులాగా అందరొక్కటవుదామా ఓ నిండు భూమి నేను రెండు చేతులతో కౌగిలించమని పిలిచినదా పిలుపు వినరా మలుపు కనరా పరుగువై పద పదరా గుండె దాటుకుని పండుగైన కల పసిడి దారులను తెరిచినదా రుణము తీర్చే తరుణమిదిరా కిరణమై పద పదరా ఓ ఏమి వదిలి అటు కదులుతోందమది మాటకైన మరి తలచినదా మనిషితనమే నిజముతనమై పరులకై పద పదరా మరలి మరల వెనుదిరుగనన్న చిరునవ్వె నీకు తొలి గెలుపు కదా మనసు వెతికే మార్గమిదిరా మంచికై పద పదరా లోకం చీకట్లు చీల్చే ధ్యేయం నీ ఇంధనం ప్రేమై వర్షించని నీ ప్రాణం సాయం సమాజమే నీ గేయం నిరంతరం ఓరే ప్రపంచ సౌఖ్యం నీకుగాక ఎవరికి సాధ్యం విశ్వమంతటికి పేరు పేరు నా ప్రేమ పంచగల పసితరమా ఎదురు చూసే ఎదలు మీటే పవనమై పద పదరా లేనిదేదో పని లేనిదేదో విడమరిచి చూడగల ఋషి గుణ